బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో హరీష్ ఇతని పేరు సోషల్ మీడియా మొత్తం కూడా ట్రెండ్ అవుతుంది అనమాట. సో మాస్క్ మ్యాన్ హరీష్గా ఎంట్రీ ఇచ్చాడు. సో అక్కడ కొంచెం నోరు కంట్రోల్ లేదు, ఎక్కువ మాట్లాడతాడని చెప్పి. సో రీసెంట్గా అమ్మాయిలందరూ కూడా ఆయన పైన తిరగబడ్డారు అనమాట. ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలి నేర్చుకో అంటూ లేడీస్ సింగాలు తిరగబడ్డారు. సో మరి అసలు ఏంటి అతని క్యారెక్టర్ ఏంటి, అతనిపై ఎందుకు అట్లా వార్నింగ్లు ఇస్తారు? అంటే అగ్ని పరీక్ష అయిన తర్వాత కామన్ మ్యాన్స్ కి ప్లేస్ ఇస్తున్నారు బిగ్ బాస్ లో అని చెప్పేసి చాలా మంది కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే గత సీజన్లలో కూడా చాలా మంది కోరుకున్నారు కామన్ మ్యాన్స్ కి కూడా అందులో చోటు ఇవ్వాలి బిగ్ బాస్ అందులో అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఇలాంటి వాళ్ళ వల్ల నెక్స్ట్ ఎవరైనా కామన్ మ్యాన్స్ని తీసుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళు మాత్రం వాళ్ళని స్కిప్ చేసేస్తారు అనే రేంజ్కి మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరుని మనం బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మాస్క్ మ్యాన్ హరీష్. సో మరి ఆయన అగ్ని పరీక్ష వరకు ఏ విధంగా ఉన్నాడు మనం అందరం కూడా చూసాం. సో ఆ తర్వాత ఎప్పుడైతే హౌస్లోకి అడుగు పెట్టాడో అప్పటి నుంచి కూడా ఆయన మాట్లాడే తీరు కానీ ప్రవర్తించే తీరు కానీ అందరూ కూడా విసుగు పుట్టిస్తూ ఉన్నాయి, విరక్తి పుట్టిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ వీక్ అంతా అయిపోయింది, శ్రేష్ఠి వర్మ ఎలిమినేట్ అయిపోయింది, ఓకే. ఇప్పుడు సెకండ్ వీక్కి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. సో ఈ నామినేషన్స్లో మాట్లాడుతున్నప్పుడు ఇటు రీతు చౌదరి వచ్చినప్పుడు కావచ్చు, తనూజ వచ్చినప్పుడు కావచ్చు, అదేవిధంగా శ్రీజ వచ్చినప్పుడు కావచ్చు, ఎవరు వచ్చినా కూడా ఈయన మాత్రం తనదైన శైలిలో, అంటే దాన్ని ఎవరు కూడా ఇది ఒక మాట్లాడుతున్నాడు అని కాకుండా అరుస్తున్నాడు ఏంట్రా బాబు అని ఒక ఇలాంటి మైండ్ సెట్ అందరికి కలిగిపోతుంది. అంటే ఆయన ఫేస్ చూస్తే చాలు ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఆ రేంజ్లో నెగిటివ్ ఇంపాక్ట్ని ఆయన మూట కట్టుకున్నాడు. సో మరి ఈ సెకండ్ వీక్లో ఖచ్చితంగా హరీష్ ఎలిమినేట్ అవుతాడు అని చెప్పేసి కూడా అందరికీ క్లియర్గా అర్థమైపోయింది 100కి 150%. ఎందుకంటే ఆయన మాట్లాడే తీరు ఇప్పుడు అందరూ కూడా ఇటు రీతు చౌదరి కావచ్చు, తనూజ కావచ్చు, శ్రీజ కావచ్చు, వీళ్ళ పాయింట్స్ అన్ని కూడా చెప్తూ ఉన్నారు. రీతు చౌదరి ఏం చెప్పిందంటే మీరు ఏ నమ్మకంతో వచ్చారు, ఒక కామన్ మ్యాన్గా ఇందులోకి అడుగు పెట్టాడు అంటే ఏదో ఒక గోల్ పెట్టుకొని వచ్చి ఉంటారు. సో ఆ విధంగా మీరు ముందుకు వెళ్లకుండా నేను స్కిప్ అవుతాను అని ఈ విధంగా మీరు మాట్లాడడం నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే ఎన్నో అడ్డంకులు దాటుకొని ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చి ఉంటారు. సో అలాంటప్పుడు ధైర్యంగా ఫైట్ చేయాలి, కానీ మధ్యలోని స్కిప్ అవ్వడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి తను చెప్పిన పాయింట్ని కూడా తీసుకోకుండా, అంటే నా పర్సనల్ విషయాలు నా ఇష్టం, అంటే బయట వాళ్ళు నన్ను ఇష్టపడాలి చాలా మంది ఉన్నారు, వాళ్ళు చూస్తారులే మీరేంటి అనే విధంగా వాళ్ళ మీద అరవడం కానీ, శ్రీజ మీద అరవడం కానీ, తను అన్నం పెట్టినప్పుడు తినకుండా తను ఏదో డైలాగులు చెప్పడం, నేను బయటకు వెళ్ళేంత వరకు తినను, అన్నం తినను, నీళ్ళు తాగను. సో ఈ విధంగా తనుజతోని కూడా అంటే వీళ్ళందరూ కూడా కలిసి రియాక్ట్ అవ్వడం ఆయన మాట్లాడే మాటలకు, కనీసం ఆడపిల్లలతో ఏ విధంగా మాట్లాడాలో ముందు నేర్చుకోండి అనే విధంగా వాళ్ళందరూ కలిసి హరీష్ గారికి చెప్పడం, అంటే మీతోనేది మాట్లాడేది అంటే ఈ విధంగా కొంచెం అనవసరమైనటువంటి వర్డ్స్ని కూడా హరీష్ గారు యూజ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఇంకా ఈ నామినేషన్స్ ప్రక్రియలో హరీష్ గారు మాట్లాడిన మాటలు విన్నారో ఇంకా ప్రేక్షకులకి మొత్తానికే విసుగొచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ వీక్ ఖచ్చితంగా హరీష్ ఎలిమినేట్ కావాలి అని చెప్పేసి సోషల్ మీడియాలో అందరూ కూడా కింద కామెంట్లు పెడుతూ ఉన్నారు. కనీసం అంటే ఏ విధంగా మాట్లాడాలని కూడా తెలియకుండా ఇంత ఘోరంగా అరుస్తున్నావేంటి, అది షో అనుకుంటున్నావా, మీ ఇల్లు అనుకుంటున్నావా అని చెప్పేసి కూడా కింద కామెంట్లు పెడుతున్నారు. సో ఖచ్చితంగా హరీష్ ఒక క్యారెక్టర్ అనేది ఎవరికి అంతు చిక్కట్లేదు. బాగా మంచిగా మాట్లాడినా, చెడుగా మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా కూడా ఆయన మాత్రం అడ్డదిడ్డంగా మాట్లాడడం, ఇష్టరీతిన మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా సెకండ్ వీక్ మాత్రం హరీష్ ఎలిమినేట్ అవుతాడేమో అని చెప్పేసి ఆల్మోస్ట్ అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. చూడాలి మరి హరీష్ క్యారెక్టర్ అనేది ఇంకా ముందు ఉంటుందా, లేకపోతే బిగ్ బాస్ కూడా ఈ యొక్క డెసిషన్ ప్రకారమే బయటికి పంపిస్తారా, వెయిట్ చేసి చూడాలి.